చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ పార్టీ నాయకులు. అలాగే జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ గారు ఉన్నారు. త్వరలోనే మనతో కలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ దేవావత్ గారు. సో మొట్టమొదట మనం ప్రేమ్ గాంధీ గారితోనే మాట్లాడదాం. సార్, పార్లమెంటులో పాస్ అయినా రాజ్యసభలో పాస్ అయినా కూడా వక్ఫ్ బిల్ సవరణ అనేది చాలా వివాదాస్పదంగా మారింది. మేధావులు అందరూ కూడా, అంటే ఎవరైతే సెక్యులర్ని నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఇది కేంద్ర ప్రభుత్వం రాజ్యం పైన రాజ్యాంగం పైన చేసిన దాడిలాగా అభివర్ణిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా 24/7 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అయితే పార్లమెంట్ సాక్షిగా జరిగినటువంటి బిల్లుని ఏదో వర్ణించడం, ఏదో మాట్లాడటము ఏందో వాళ్ళకే తెలవాలి. కానీ ఇప్పుడు మేము మాట్లాడడం కాదు. ఈ సవరణ జరిగినప్పుడు 2013లో జరిగినటువంటి సవరణ అప్పుడు 5 గంటల 30 నిమిషాలు చర్చించినప్పుడు అప్పుడు తీసుకున్నటువంటి సవరణలో ఏం చేసిరు అంశము, ఎక్కడ మాట్లాడిరు, ఏం అంశాలు జరిగినాయని మన అందరికీ కూడా తెలుసు. దానికన్నా ముందున్నటువంటి ఏదైతే వర్క్ బోర్డు ఉన్నటువంటి భూములు ఎంత, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎంత. 1913 2003 వరకు 2013 వరకు 18 లక్షల ఎకరాలు ఉన్నటువంటి భూమి ఎప్పుడైతే 2013లో సవరణ జరిగి 2013లో జరిగినటువంటి సవరణ తర్వాత 21 లక్షల ఎకరాల భూమి ఎట్లా పెరిగింది అది అందరికీ తెలవాలి. ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నారు ఎక్కడక్కడ ముస్లిం సమాజానికి కానీ అంటే ఎవరు దానాలు ఇవ్వవద్దా, భూమి ఎవరు దానాలు ఇవ్వవద్దా? దానాలు ఇవ్వడం తప్పలేదు, మరి అప్పుడు పెరుగుతుంది. నేను దానాలు ఇవ్వడం తప్పలేదు దాంట్లో. కానీ ఉన్నటువంటి నివారణ ఏంది, ఏం చేస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు అనే దాని మీద ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం. అయితే ఈ బిల్లు మీద మేము ఇలా మాట్లాడడం కాదు, ఇలా అందరూ మాట్లాడుతూ ఉన్నారు, అనేక విషయాలు మాట్లాడుతున్నారు. దాన్ని మేము కొన్ని విషయాల్ని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాము. ముస్లిం సమాజానికి ఇది ఎక్కడ కూడా అన్యాయం జరిగేటువంటి బిల్లు కాదు. ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారో వాళ్ళకే తెలవాలి. దీని విషయం మీద మనం మాట్లాడాలనుకున్నా కానీ 2013లో ఎప్పుడైతే అప్పుడు జరిగినటువంటి బిల్లు, 2010లో జరిగినటువంటి సవరణలో కూడా అప్పుడున్నటువంటి కేరళలో ఉన్నటువంటి అనేక సంస్థలు, అంటే క్రిస్టియన్ సంస్థలు కూడా, హిందూ సంస్థలు కాకుండా క్రిస్టియన్ సంస్థలు కూడా అప్పుడు చేసినటువంటి సవరణను వ్యతిరేకించారు. ఎప్పుడు 2013లో జరిగినటువంటి సవరణ. అలాగే ఇప్పుడు జరిగినటువంటి సవరణలో ఏదైతే ప్రభుత్వం కట్టాల్సినటువంటి ఏదైతే పర్సెంటేజ్ ఉంది దాన్ని కూడా ఈ బిల్లులో తక్కువ చేయడం జరిగింది, ఎక్కువ చేయలేదు. ఇంతకుముందు 7% ఉంటే దాన్ని ఇప్పుడు 5% తగ్గించింది. అంటే ప్రభుత్వం పరోక్షంగా వీళ్ళకి లాభమే చేస్తుంది కదా, నష్టం అనేటువంటి భావన ఎందుకు? తర్వాత వీళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు, ఆ ఉన్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్లో జరపాల్సినటువంటి కార్యక్రమాలు ఏం జరిగింది, ఇప్పటి వరకు ఏముంది, ఏ మధ్య తరగతి అయినటువంటి ముస్లింకు ఉపయోగపడ్డదా, ఏ మహిళలకన్నా ఉపయోగపడ్డదా, ఎవరికి ఉపయోగపడ్డాయి ఈ భూములన్నీ, ఎవరికి ఉపయోగపడ్డాయి? పేద ముస్లిం మహిళలకేమో కోసమని ఎక్కడన్నా చేయగలిగిరా? అలాగే పేద ముస్లిం విద్యార్థుల కోసం ఎక్కడన్నా ఏదైనా నిర్మాణం చేయగలిగిరా? అదే ముస్లిం మహిళలు ఉన్నటువంటి విడోలకు కానీ వాళ్ళకి సంబంధించిన ఎక్కడన్నా ఎలాంటి నిర్మాణాలు ఏమైనా జరిగినా, అలాగే ముస్లింలు ఉంటే అనాథ విద్యార్థుల కోసం ఏమైనా విద్యార్థి శిబిరాలు ఏమైనా ఏర్పాటు చేయనా? ఎక్కడ ముస్లిం సమాజం ఎక్కడైనా మైనార్టీలకు సంబంధించినటువంటి సంక్షేమం జరిగినటువంటి దాఖలాలు ఒకటని ఉన్నాయా? లేవు. దానికి తోడు లాలూ ప్రసాద్ గారు 2013 జరిగినటువంటి చట్టంలో మాట్లాడుకుంటూ ఇవాళ ఆయననే ప్రత్యక్షం, ఇప్పుడు కాదు 2013లోనే మాట్లాడినటువంటి సంఘటన ఏంటంటే అనేకమైనటువంటి వర్క్ భూములంతా కూడా 5 స్టార్ హోటల్గా మారిపోయినాయి. ఇలా పట్టణాలు ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు, ఎక్కడెక్కడైతే ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు 5 స్టార్ హోటల్స్ అంతా కూడా వర్క్ భూములు. ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, దాని విలువ ఎంత? ఒకవేళ నిజంగా కూడా అలా మనం పోల్చుకుంటూ పోతా ఉంటే ఇలా అతిపెద్ద ల్యాండ్ సైట్ ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఇంకా పేదరికం ఎట్లున్నది, ఎక్కడ? సరే, ఈ వర్క్ బోర్డు ఎక్కడ పనిచేస్తుంది, ఏం చేస్తుంది? ఇన్ని సంవత్సరాల దాని యొక్క ఆదాయం ఏంద్రా అంటే ఇన్ని సంవత్సరాల 126 కోట్లేనా? అంటే ఏం జరుగుతుంది? ఈ సంపద అంతా ఎవరి చేతిలోకి పోతుంది, ఎవరు దీన్ని అనుభవిస్తున్నారు? ఏ మధ్య తరగతి పేదవాడు ముస్లిం సమాజానికి ఉపయోగపడ్డదా? ఉపయోగపడలేదు. అంటే ఖచ్చితంగా ఇందులో కొంతమంది ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ వ్యక్తిగతల కోసమే చేసుకున్నట్టు దాఖలాలు ఉన్నాయి. సరే, దాంతో పాటు కూడా మనం అనేక విషయాలు చూసుకుంటే మీరు ఊహించినటువంటి పరిణామాలు ఎన్నో ఉన్నాయి. 75 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక సంస్థకు సంబంధించిన భూమి వర్క్ బోర్డు భూమిగా చెప్తారు. ఎట్లా చలామణి అవుతుంది? ఎవరు సాధ్యం చేయాలి? దీనికి అసలు ఏంది? ఇంకోటి వీళ్ళే మాట్లాడుతున్నారు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వారు ఏదైతే ఉన్నటువంటి బిల్లును వ్యతిరేకించిన వాళ్ళంతా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, మేము న్యాయస్థానానికి పోతాం, కోర్టు పోతామని నానా రకాలు పెడుతున్నారు. సంతోషం. మళ్ళీ మీరే వర్క్ బోర్డులో ఏముంది, ఎక్కడ కూడా న్యాయస్థానానికి పోవద్దు అంటే చట్టము వాళ్ళ వరకు వచ్చే వరకేమో న్యాయస్థానానికి పోతావు, అదే నీ వరకు వచ్చే వరకు న్యాయస్థానంలో కలగజేసుకోవద్దు అంటావు. అంటే ఇది ఎక్కడ అన్యాయం?
ముమ్మాటికి ఓకే న్యాయం కాదు అది. ఓకే సార్, ఓకే సార్ రెహమాన్ గారు, సార్ మీరు ఒక జర్నలిస్ట్గా